కొత్త 7 క్వింటాల్ పైన ఒక కొత్త 11 క్వింటాల్ గిరిలేసి ఎకరా. మనం అది చేస్తాం, ఏ మందులతో చేస్తాం? కొత్త మందులు లేదు, పవర్ ప్లస్ బయోబీ బెల్లంతో కాంబినేషన్తో వెళ్తాం. ఇది గజ్జి చేసి సార్, వాసన ఏంటంటే గజ్జి. దీనికి కోత పాలేదు మగ్గ. ఫస్ట్ కోత 90 గ్రాములు, రెండో కోత 60 మంది. రైట్. మనము కంపాడ్ గ్రామంలో వీరేష్ తోటలో ఉన్నాము. ఎక్కడ తోట ఇది? వెరైటీ వీరా డీలక్స్. ఇప్పుడు ఈ వీరేష్ పొలం చూస్తే డిసెంబర్ క్రిస్టమస్ తర్వాత, క్రిస్టమస్కి ముందే మొదటి కోత అయింది, ఒక కోత అయింది. జనవరి 11 రెండో కోత అయింది. అప్పుడు మనకు 7 క్వింటాల దిగుబడి వచ్చింది. ఎండుకాయ 7.5 కాకుండా 7.5 వచ్చింది. ఈసారి 11 వచ్చింది. అది మనం కళ్ళల్లో చూస్తాం. అది కూడా 11 అవుతుంది, మనం కన్ఫామ్ ఉన్నాం. అంటే మొత్తానికి 18 అయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే రైతు అభిప్రాయం ప్రకారము 4 నుంచి 5 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాయ అయితే మాకైతే ప్రతి నష్టం చేయలేదు. బాగానే దిగుబడి వచ్చింది, బాగానే పంట వచ్చింది. అంటే పెట్టుబడి తక్కువతో ఆదాయం ఎక్కువ కల్పిస్తుంది మాకు. కాయ కూడా అవటము బాగానే ఉంది. డబ్బా క్వాలిటీ హైలైట్ ఎక్సలెంట్. ఈరోజు మీకున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు 5 క్వింటాలు తీసాక నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? నెక్స్ట్ మళ్ళీ దీన్నే మన తీయాల పంట ఖచ్చితంగా తీయాలి సార్. వేరే ఎందుకు వాడు? ఇప్పుడన్నా వాడు ఎక్కడ ఎవరు చెప్పినా వాడు. మన దారి కాకపోయినా వేరే దారి ఉంది ఏమన్నా? వేరే దారి లేదు నాకు. మా సార్ దారే, మా సార్ దారి ఇచ్చేదో రస్తా అరస పడుకొని పోతాను. రైతు నమ్మకాన్ని చూడండి. మొక్క మందు వాడినాక ఎలా మారుతుంది, క్వాలిటీ ఎలా మారుతుంది, నమ్మకం అనేది అట్లా ఏర్పడిపోయింది రైతు ఫార్మర్లో. సో ఆయన దిగుబడి ప్రకారం లెక్కేస్తే కూడా ఈరోజు మనకు 22 క్వింటాల దిగుబడి. మళ్ళా సార్ ఇది ఉల్లిగడ్డ పెరికి వేసినది. అవునులేండి, కాలి పొలం కూడా కాదు, ఉల్లిగడ్డ పెరికేసినాం. మనం ఇప్పటి వరకు 22, 23 మన చేతిలో ఉంది అధికారంగా. నెక్స్ట్ మనం దీన్ని పట్టుకొని తీయాల 10 గంటలు తీయాల. దిగుబడి 10 నుంచి 15 క్వింటాలు తీయాలనే టార్గెట్ లో ఫార్మర్ ఉన్నాడు. మనం అది చేస్తాం. ఏ మందులతో చేస్తాము? కొత్త మందులు లేదు, పవర్ ప్లస్ బయోబీ బెల్లంతో కాంబినేషన్తో వెళ్తాం. అదే కాంబినేషన్ తో ఎరువులు మ్యాచ్ చేసుకుంటూ యూరియా అండ్ పొటాష్ నిన్న కూడా చల్లా సార్. నిన్న కూడా చల్లా నీళ్ళు కట్టి ప్లస్ ఫార్ములా 6 మైక్రోన్యూట్రియంట్ అవసరం తగ్గట్టు. ఇంకా వేరే ఏ గ్రోత్ ప్రమోటర్లు ఉండవు, స్టిమ్యులెంట్స్ ఉండవు. నల్ల గుళికలు, స్టిమ్యులెంట్ గుళికలు అవేమి వేయకుండా మనము ఈ పొలాన్ని ఈరోజు జనవరి 18వ తారీఖు రికార్డ్ చేస్తున్నాము. మీరు ఇప్పుడు మనము కాయ తీసాక కళ్ళు సార్, కొత్త కొమ్మలు, కొత్త ఆకులు ఎలా ఈరోజు పరిస్థితి ఉందో మనం దగ్గర నుంచి చూద్దాం. ఎక్కడ నుంచి పింజేగా పూత ఇవన్నీ కొత్తవి, కొత్త పిండి సార్. ఇవన్నీ రెడీ అయితే మనకి మళ్ళీ దిగుబడికి నెక్స్ట్ మళ్ళీ అదేగా. ఇది ఒక మొక్క, ఒక రకమైన మొక్క. ఇది మనం ఇట్లా కిందికి రండి. ఇక్కడ చూసుకో మన కాయ ఇంగది దిగుబడి దిగేది. ఇది 4-5 క్వింటాల్లోకి వచ్చే కాయ ఇది. ఇదిగా ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ మొగ్గ పింజలు, కొత్త ఆకులు నీట్గా వస్తున్నాయి. ఇది గజ్జి చేసి సార్, వాసన ఏంటంటే గజ్జి. దీనికి పూత పాలేదు మగ్గ. కాయ తెంపిటారు దీనికి కూడా. కాయ అయిపోయింది, ఫస్ట్ కాయ అయిపోయింది. ఇప్పుడు మనకు మగ్గ వస్తుంది, పూత వచ్చింది. అన్ని చూపించాల మనం కూడా. చూడండి బలం, చూడండి బలం. మళ్ళీ ఇక్కడ నీట్గా ఈ పాయింట్ ఇక్కడ కొత్త సీడ్లు. వీరేష్ 70 సంచులు పండుకాయ తెంచినాడు. అది ఆరి ఈరోజు బ్యాడ్గా మార్కెట్కి తీసుకోవడానికి రెడీ చేసుకున్నాడు దగ్గర. అది ఒక్కటే. ఇప్పుడు ఆరిపోయినాక నెక్స్ట్ మళ్ళీ 70 సంచులకి
ఇది ఎన్ని సంచులు ఉందన్నా? 18 సంచులు 18 సంచులు తాలకాయలు ఒక 5 సంచులు, ఇది ఒక 18 సంచులు, ఒక 5 సంచులు తాలకాయలు అక్కడ 5 సంచులు ఉంది. మొత్తం 23 సంచులు. ఒకసారి ఆ కాయ షైనింగ్ కానీ కుచ్చులు కానీ ఆ వెరైటీ యొక్క లక్షణాలు ఎలా బయటపడే చూసుకుందాం మనం. ఏం చెప్తారన్న, ఎట్లా అనిపిస్తుంది ఆ కాయ సైజు, ఆ రంగు, ఆ ఎరుపు చూడండి. క్వాలిటీ మాత్రానికి మాకైతే డ్యామేజ్ తక్కువ ఉంది సార్. ఇప్పుడు మొదటి కోతనే ఇది, మొదటి కోత కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళ దాంట్లో మొదటి కోతలోనే సగం పైన పోయినాయి. కానీ ఈ మందులు వాడడం వల్ల కనీసము తక్కువ పోయినాయి. కనీసం ఒక 6 నుంచి 8 బస్తాలు పోవాల. 5 బస్తాలు 18 క్వాలిటీ ఉన్నాయి. ఒక 5 బస్తాలు తాళగాలి పోయినాయి అంతే. మొదటి కోత, 2 కోతలు అంత పోవు. మళ్ళీ ఇప్పుడు అదే తోటలో ఎప్పుడు తీసినారన్న కాయ? ఇది ఒక వారం అయింది సార్, వారం అయింది. అది ఇది తీసి వారం అయిందట. వారం అయింది. ఇది ఎన్ని సంచులు అయింది? ఇది 90 సార్. 90 సంచులు అయింది. దగ్గర 9 క్వింటాలు తీసుకొచ్చా మనం. 11 క్వింటాలు రైతు చెప్పడం. ఇది రెండో కోత, 11 క్వింటాలు రెండో కోతలో నడుస్తుంది. ఇది 11 క్వింటాలు. ఇప్పుడు ఈ కాయ షైనింగ్ చూడండి ఎట్టుందో. ఎక్కడ పొలంలో? ఎకర పొలం 11 క్వింటాలు లాగా పక్క. ఫస్ట్ కోత 9 గ్రాములు, రెండో కోత 60 అంతే. రైట్. జనవరి 6వ తారీఖున మనం వచ్చిన రోజు, ఆ రోజు రేటు మనకు ఫోన్ వచ్చిందా మీకు? 18,300 ఎంతో? 18,500 పోయింది ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు ఇది క్వాలిటీ 20 నుంచి 23 దాకా పోతుంది. 23 దాకా పోతుంది. రాత్రి బ్యాడ్కి మార్కెట్ తీసుకెళ్తారు. పొద్దున కల్లా మనకు రేపు 4 గంటల మనకు రేట్ తెలిసిపోతుంది. రైతుకి ఎంత వస్తుంది అనేది.